దేవుని వాక్యం చదువుకుందాం. మత్తయి సువార్త 22వ అధ్యాయం తీసినట్లయితే, మత్తయి సువార్త 22వ అధ్యాయాన్ని తీసినట్లయితే 1వ వచనం నుంచి సుమారుగా ఒక సెకండ్ లైట్ ఇస్తాను. రిఫ్లెక్ట్ అవుతుంది. 1 నుంచి 14 వచనాలు ఎవరైనా చదువుతారమ్మా కొంచెం గట్టిగా? మత్తయి సువార్త 22వ అధ్యాయము 1వ వచనం నుంచి 14 వచనం. యేసు వారికి ఉత్తరమిచ్చుచు తిరిగి ఉపమాన రీతిగా ఇట్లనెను. పరలోక రాజ్యము తన కుమారునికి పెండ్లి విందు చేసిన యొక్క రాజును పోలి ఉన్నది. ఆ పెండ్లి విందుకు పిలువబడిన వారిని రప్పించుటకు అతడు తన దాసులను పంపినప్పుడు వారు రానొల్లకపోయిరి. కాగా అతడు, ఇదిగో నా విందు సిద్ధపరిచి ఉన్నాను, ఎద్దులను క్రొవ్విన పశువులను వధింపబడినవి అంతయు సిద్ధముగా ఉన్నది. పెండ్లి విందుకు రండని పిలువబడిన వారితో చెప్పుడని నేనే వేరే దాసులను పంపెను గాని వారు లక్ష్యం చేయక ఒకడు తన పొలమునకును మరి ఒకడు తన వర్తకమునకును వెళ్ళిరి. తక్కిన వారు అతని దాసులను పట్టుకొని అవమానపరిచి చంపిరి. కాబట్టి రాజు కోపపడి తన దండ్లను పంపి ఆ నరహంతకులను సంహరించి వారి పట్టణము తగలబెట్టించెను. అప్పుడు అతడు, పెండ్లి విందు సిద్ధముగా ఉన్నది గాని పిలువబడిన వారు పాత్రులు కారు కనుక రాజమార్గములకు పోయి మీకు కనబడి వారిని అందరినీ పెండ్లి విందునకు పిలువుడని తన దాసులతో చెప్పాను. ఆ దాసులు రాజమార్గములకు పోయి పెద్దవారేమి మంచివారేమి తమకు కనబడిన వారిని అందరినీ పోగు చేసిరి కనుక విందుకు వచ్చిన వారితో ఆ పెండ్లిశాల నిండెను. రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చి అక్కడ పెండ్లి వస్త్రము ధరించుకొని ఒకని చూచి, స్నేహితుడా, పెండ్లి వస్త్రము లేక ఇక్కడికి ఎలాగ వచ్చితివని అడుగగా వాడు మౌని అయి ఉండెను. అంతటా రాజు, వీని కాళ్ళను చేతులను కట్టి వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి, అక్కడ ఏడుపును పండు కొరుకుటయు ఉండునని పరిచారకులతో చెప్పెను. కాగా పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే అని చెప్పెను. చిన్న ప్రార్థన చేసుకుందామమ్మా. తండ్రి, మీ వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ సాయంకాల సమయంలో నీ బిడ్డలైన వారితో నీ వాక్యాన్ని ప్రభా తండ్రి ధ్యానిస్తుండగా కనికరించండి, కృప చూపించండి. అల్పులమైన మా పట్ల మీరు జాలి చూపించి పరలోక సంబంధమైన నీ విషయాల్ని మాకు బోధించి నీ కృపలో స్థిరులుగా నడిచే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. మత్తయి సువార్త 22వ అధ్యాయంలో 1 నుంచి 14 వచనాలు మనం చదివినప్పుడు యేసుప్రభువు వారు పరలోక రాజ్యం గురించిన విషయాల్ని ఆయన బోధిస్తున్నాడు. సో పరలోక రాజ్యము అనేది దానిలో ప్రవేశించే విధానం ఏ విధంగా ఉంటుందనే విషయాన్ని ఆయన వివరిస్తున్నప్పుడు ఇది మనకు అర్థమైతే ఆ పరలోక రాజ్యంలో ప్రవేశం మనం సంపూర్ణంగా అడుగు పెట్టడానికి వెళ్ళడానికి మనం సిద్ధపరచుకుంటాం. ఒకవేళ అర్థం కాకపోతే ఒక మత సంబంధం భక్తిని చేసుకుంటూ కొన్నిసార్లు ఆనందం అనేది సంపూర్ణం కాకుండా క్రైస్తవ జీవితాన్ని మనం లీడ్ చేసే ప్రమాదం ఉంది. యేసుప్రభువు వారు ఏం చెప్తున్నారంటే పరలోక రాజ్యాన్ని పెండ్లు విందు చేసిన ఒక రాజుతో ఆయన పోల్చాడు. పరలోక రాజ్యము దేంతో పోల్చబడిందంటే ఈ ఉపమానంలో పెండ్లి విందు చేసిన ఒక రాజుతో ఆయన పోల్చాడు. సో ఆ యొక్క పరలోక రాజ్యం లేదా పెండ్లి విందు చేస్తున్న రాజుకి రెండు రకాలైన పరిస్థితులు ఎదురయ్యాయి.
మొదటిది ఏంటంటే ఆయన పెండ్లి విందు చేసి ఆ పెండ్లి విందుకు సిద్ధపరిచిన వారిని ఆయన పిలవడానికి ఇష్టపడ్డాడు. కాబట్టి మొదటి వర్గం వారు ఏంటంటే పిలువబడిన వారు, మొదటి వర్గం వారు. ఆయన పిలువబడిన వారిని పిలిచాడు. రెండో వారు ఈ పిలువబడిన వారితో పోల్చుకుంటే వారి యొక్క దృష్టి నుంచి మనం చూసినట్లయితే పిలువబడిన వారు కూడా పిలువబడ్డారు. కాబట్టి పిలువబడిన వారు పిలువబడ్డారు, పిలువబడిన వారు పిలువబడ్డారు. మొదటగా మనం చూసినట్లయితే ఈ మాటలు ఆయన ఎవరితో మాట్లాడుతున్నాడంటే ఆయన ఆ రోజుల్లో యూదులకు సంబంధించిన విషయాల గురించి మొట్టమొదటిగా ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన ఏమన్నాడంటే పెండ్లి విందుకి ఆయన మొట్టమొదటగా ఒక వ్యక్తిని సిద్ధపరిచాడు. పెండ్లి విందులో ఉండి అబ్రహాము, అబ్రహాము కుటుంబం, తర్వాత ఒక రాజ్యం, ఒక దేశాన్ని ఆయన సిద్ధపరిచాడు. ఈ యొక్క పెండ్లి విందులో వారు ఉండాలని, ఈ పరలోక రాజ్యంలో వారు ఉండాలని, పరలోకంలో ఉన్న లేదంటే పెండ్లి విందులో ఉన్న సమస్త శ్రేష్టమైన పదార్థాలు వారు అనుభవించినట్లుగా, పరలోక రాజ్యంలో ఉన్న దేవుని యొక్క స్వాస్థ్యం అనుభవించినట్లుగా ఆయన ఆది నుంచి కూడా ఇజ్రాయేల్ ప్రజల్ని ఆయన సిద్ధపరుచుకుంటూ వచ్చాడు. పెండ్లి కుమారుడు వచ్చాడు. ఇంకా పెండ్లి విందులోకి వెళ్ళవలసిన సమయం వచ్చింది. కాబట్టి ఆ విందుకి పిలవబడిన వారిని ఆయన పిలిచాడు. పిలుస్తున్నప్పుడు మొట్టమొదటిగా మనం ఏం అర్థం చేసుకోవాలంటే పిలువబడిన వారి యొక్క స్పందన ఎలా ఉందో మనం చూసుకోవాలి. మనం దేవుని వాక్యాలు గమనిస్తుంటే ఆదరించి ఎవరినైతే ఆయన చక్కగా వారిని ఒక రాజ్యంగా కట్టి, ఒక దేశంగా కట్టి ఆ పెండ్లి విందులో పాలు పంపులు పొందాలని ఆశపడ్డాడు. వారిని పిలిచినప్పుడు అక్కడ ఒక ఆశ్చర్యకరమైన విషయాలు అక్కడ మనకు కనబడ్డాయి. మనకు అర్థం అవడం కొరకు పాయింట్ వైజ్ చెప్తుంటాం. మనం అక్కడ చూసినట్లయితే 2వ అధ్యాయంలో మొదటిది ఏంటంటే ముందు నుంచి ఎవరిది సిద్ధపరచబడ్డారో ఈ పెండ్లి విందుకి వారు రానొల్లకపోయిరి అన్నమాట. వారు రానొల్లగా పోయిరి. వారు రావడానికి ఇష్టపెట్టుకోలేకపోయారు. ఎందుకు రానొల్లకపోయారు అంటే దానికి కారణాలు 2వ వచనం నుంచి మన రెండో పాయింట్ మనం చూడొచ్చు. మొదటిది ఏంటంటే వారు పిలుపుని లక్ష్యం చేయలేరు. అంటే అది అంత భూ సంబంధం వాడితో పోల్చుకుంటే పరలోక సంబంధమైన పిలుపు వారికి అంత రుచించలేదు. వారు ఆ పిలుపుని లక్ష్యం చేయలేదు, అలక్ష్యం చేశారు వారు. రెండవది ఎందుకు అలక్ష్యం చేశారంటే ఇంక దేని మీద లక్ష్యం ఉంచారు. దేని మీద లక్ష్యం ఉంచారంటే 3 పాయింట్ మనం చూసినట్లయితే కొంతమంది పొలంలోకి పోయారు, కొంతమంది వర్తకానికి పోయారు. ఈ 3 చూసారా, రానోళ్ళకి పోయారు. ఎందుకు రానోళ్ళకి పోయారంటే ఆయన పిలుపు వారికి అంత ప్రయాట అనిపించలేదు. పరలోక సంబంధమైన విందు లేదంటే పరలోక రాజ్యంలో నివసించడం అనేది వారికి అంత ప్రాముఖ్యం అనిపించలేదు. అది మొదటిది. అయితే రెండవది ఏంటంటే ఈ భూ సంబంధం అనేది చాలా ప్రాముఖ్యం అనిపించే వారికి. పొలానికి వెళ్ళిపోవడం, వర్తకం చేసుకోవడం, ఇది వారు చాలా ప్రాముఖ్యం అనిపించారు. అయితే ఆ రాజు, ఆ పెండ్లి విందు చేయబడుతున్న రాజు ఏం చేశాడంటే ఆయన కొంతమందిని పంపించాడు ఆయన. చూడండి నేను చదువుతున్నాను. ఓకే, మొదట 3వ వచనం ఉంటుంది. ఆ పెండ్లి విందుకు పిల్లబండ వారిని రప్పించుటకు అతడు తన దాసులను పంపినప్పుడు వారు రానల్లకపోయేది. అయినా దేవుడు ఊరుకోలేదు. మీరు సిద్ధపరచబడిన వారు, మీరు పిలువబడిన వారు, మీ కొరకే విందుంది రండి అని చెప్పి మరలా 4వ వచనంలో కాగా అతడు ఇదిగో నా విందును సిద్ధపరిచి ఉన్నాను, ఎద్దులను క్రొవ్విన పశువులను వధించబడినవి అంతయు సిద్ధముగా ఉన్నది, పెండ్లి విందుకు రండిని పిలువబడిన వారితో చెప్పుడని వేరే దాసులను పంపాడు. కానీ వారు లక్ష్యం చేయలేదు. వారు ఎంతసేపు కూడా కొంతమంది పొలంనకు, మరొకడు వర్తకమునకును వెళ్ళిపోయారు.
తక్కిన వారు అతని దాసులను పట్టుకొని అవమానపరిచి చంపారట. అది నాలుగవది. పంపబడే వారిని అవమానపరిచారు, పంపబడిన వారిని చంపారు కూడా. ఈ యొక్క నాలుగు కారణాల రీత్యా ఎవరికైతే దేవుడు పెళ్లి విందు కొరకు సిద్ధపరిచాడో వారు ఏమైపోయారంటే పెండ్లి విందుకు పిలవబడిన వారు పాత్రులు కాకుండా పోయారు. కాబట్టి పాత్రలు చూడండి, 5వ వచనంలో ఉంటుంది, 8వ వచనం ఉంటుంది. అప్పుడు అతడు పెండ్లి విందు సిద్ధముగా ఉన్నది కానీ పిలవబడిన వారు పాత్రులు కారు. ఎందుకంటే వారు రాళ్ళకు పోయేది. ఆ పిలుపు అనేది వారు పిలుపులో లక్ష్యం ఉంచలేదు. వారు భూ సంబంధమైన వాటి యందు మనసు పెట్టారు. పంపబడిన వారిని అవమానపరిచి చంపారు. కాబట్టి వీరు చేసిన పని బట్టి, వీరి తృణీకరణ బట్టి వారు పరలోక రాజ్యానికి, లేదంటే రాజు ఏర్పాటు చేసిన విందునకు వారు పాత్రులు కానట్టుగా దేవుడు ఎంచాడు. వారు పాత్రులు కాకుండా చేశాడు. అంత మాత్రం కాదు, రాజు కోపపడి దండుని పంపించి నరహంతకులకు సంహరించిన కూడా. కాబట్టి ఆల్మోస్ట్ ఎవరి కొరకైతే ఈ విందు ఏర్పాటు చేయబడిందో వారు యేసు వైపు తిరగడానికి, అది ఈ పెండ్లి విందుకు తిరగడానికి, రాజు దగ్గరికి తిరగడానికి వారు ఇష్టపడలేదు వారు. కాబట్టి ఇప్పుడు దేవునికి ఆయన ఏం చేశారంటే రెండో ఆప్షన్, ఆయన 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 అటువైపు తిరిగాడు ఆయన. రెండో ఆప్షన్ అంటే వీళ్ళు పిలువబడలేదు కానీ వీరిని కూడా పిలవమని చెప్పి ఆయన తన దాసుల్ని పంపించాడంట. కానీ వీళ్ళేం చేశారు, వీరు స్పందించారట. చూడండి, నేను మాట చదువుతాను 10వ వచనంలో. ఆ దాసులు రాజమార్గంలో పోయి చెడ్డవారినేమి మంచివారినేమి తమ కనబడిన వారిని అందరినీ పోగు చేశారు కనుక విందుకు వచ్చిన వారితో ఆ పెళ్లిశాల నిండెను అన్నారు. అక్కడ వారు స్పందించారు. ఇంకో విషయం చెప్పమంటారా, ఈ పిలువబడిన వారిలో మంచివారు ఉన్నారు, చెడ్డవారు ఉన్నారు. అంటే మంచికి చెడ్డకి సమానం. పిలుపుకి స్పందించే వారందరూ కూడా వెళ్ళి అక్కడ ఉన్నారు. వారు పిలవబడిన వారు మంచివారు ఉన్నారు, చెడ్డవారు ఉన్నారు. రాజమార్గంలో ఎవరు కనిపించారో వారందరూ కూడా ఆయన పట్టుకొచ్చాడు. ఆయన వారందరూ కూడా అక్కడే ఉన్నారు, లోపలికి వచ్చేసారు. అయితే ఒక ఆసక్తికరమైన విషయం జరిగింది. ఏంటంటే 11వ వచనంలో రాజు కూర్చుని వారిని లోపలికి వచ్చి అక్కడ పెళ్లి వస్త్రం ధరించుకుని ఇక్కడ చూచి, స్నేహితుడా, పెళ్లి వస్త్రంలో ఇక్కడ ఎలాగో వచ్చిద్దవని అడగగా వాడు మౌననై ఉండెను. మరొక ఆసక్తికర విషయం ఏంటంటే రాజు పిలవబడిన వారిని చూడడానికి వచ్చాడు. ఆయన అలా వస్తున్నప్పుడు ఒక వ్యక్తికి పెళ్లి వస్త్రం ఆయన వేసుకోకుండా కనిపించాడు. ఆయన ఎంతో ఫ్రెండ్లీగా ఏమన్నా, స్నేహితుడా నీ పెళ్లి వస్త్రం ఎక్కడని అడిగితే ఆయన చాలా మౌనంగా, అయితే పెళ్లి వస్త్రం గురించి అసలు మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయాడు ఆయన. అందుకు రాజు ఏం చేశాడంటే పెళ్లి వస్త్రం లేని వ్యక్తి పరలోకంలో కూర్చుండడం, పరలోకంలో రావడానికి ప్రయత్నం చేయడం ఆయన చూసిన ఆయన కోపం వచ్చి ఆయన ఏం చేశాడంటే 11వ వచనంలో అంతటా రాజు వీని కాళ్ళు చేతులు కట్టి వెలుపుల చీకటిలోకి త్రోసివేయడి, అక్కడ ఏడుపును పండ్ల కొరుకుతూ ఉందని ప్రచారంతో చెప్పాను. పిలువబడిన వారు అందరిలో కొందరు పిలువబడ్డారు కానీ వారు పరలోక రాజ్యంలోకి లేరు, వారి పెండ్లి విందులు లేరు, వాళ్ళు బయటికి వారికి ఇంటి వేయబడ్డారు. కాబట్టి మొదటి పిలువబడిన వారి యొక్క అది క్లోజ్ అయిన తర్వాత, పిలువబడిన వారు కూడా దేవుడు పిలిచిన తర్వాత, పిలువబడిన వారిలో కొంతమందికి పెళ్లి వస్త్రం లేని కారణంగా వారు పెళ్లి విందులో కూర్చొని పెళ్లి విందుని చేసే అర్హత వారు లేని కారణంగా వారు బయటికి నెట్టివేయబడ్డారు. అలాంటి వారిని చూసి ఆయన ఏమన్నాడంటే చాలా సమ్మరి, ఆసక్తికరం ఏంటంటే ఈ ఉపమానం అంతటికి ఒక యాంకరింగ్ స్టేట్మెంట్ అంటారు. ఈ ఉపమానం అంతా ఎందుకు చెప్పబడిందంటే ఈ యొక్క వాక్యాన్ని అర్థం చేసుకోవడానికే ఈ ఉపమానం అంతా కూడా చెప్పబడింది. ఏంటి వాక్యం అంటే 14వ వచనం, కాగా పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే అని చెప్పాను. సో పిలువబడిన వారు అనేకులు కానీ ఏర్పరచబడిన వారు కొందరు.
కాబట్టి మనం ఏర్పరచబడడం అంటే పిలవబడడం అని అర్థం ఏంటి? వారు దేవుడు రాజమార్గం ఉన్నవారిలో వారు మంచివారు కావచ్చు, చెడ్డవారు కావచ్చు. వారందరూ కూడా పెళ్లి విందుకు పిలువబడ్డారు. అయితే అయితే రాజు మంచోడా చెడ్డోడా అని చూడలేదు కానీ ఆయన ఏమడిగాడంటే ఏది నీ పెండ్లి వస్త్రం అడిగాడు. కాబట్టి ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన విషయం మనకు అర్థం కావాలి. రెండు ప్రాముఖ్యమైన విషయాల్ని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. మొదటి ఏంటంటే పిలువబడిన వారందరూ ఏర్పాటు చేయబడిన వారు కారు. పెండ్లి వస్త్రం గలవారే పిలువబడి ఏర్పాటు చేయబడిన వారు. అది మొదటి పాయింట్ మనకు అర్థం అవ్వాలి. రెండో పాయింట్ ఏంటంటే పిలువబడిన వారందరికీ పెళ్లి వస్త్రము లభించదు. ఏర్పాటు చేయబడిన వారికే పెళ్లి వస్త్రం పొందుకుంటారు అని ఒక రెండు ఇన్ఫ్లుయెన్సెస్ అనేవి మనం ఆ పై చదివిన ఉపమానం ద్వారా మనం తీసుకుని రావచ్చు. కాబట్టి ఏర్పాటు చేయబడడం అనేది పెళ్లి వస్త్రాన్ని పొందుకోవడంతో దేవుడు పోల్చి చెప్పాడు. కాబట్టి మనకేం అర్థం కావాలంటే పిలవబడిన వారందరూ కూడా ఏర్పాటు చేయబడిన వారు కాదు. ఏర్పాటు చేయబడినది ఖచ్చితంగా పెళ్లి వస్త్రం ఉంటుంది. కాబట్టి ఈ రెండు విషయాలకి సరైన అర్థం కానీ క్రైస్తవుడికి అర్థం కాకపోతే పరలోక రాజ్యం గురించిన ఆ యొక్క ఆశ, ఆసక్తి, అందులోకి వెళ్ళాలన్న సిద్ధపాటు కలగదు. కాబట్టి ఈ రెండు విషయాల గురించి మీతో మాట్లాడతాం. మొదటి ఏంటంటే పిలుపు గురించి, రెండవది ఏర్పాటును గురించి. ఈ రెండు విషయాల గురించి కొద్దిసేపు మీతో మాట్లాడతాం. మొట్టమొదటి మనకు బాగా తెలుసు, మొట్టమొదటి సువార్త యోదయాలో అది ఆ ప్రకటించబడింది. ఆ తర్వాత అలాగలగ సమరయ్య, తర్వాత ఇంకో దేశాలకు భూదిగంతల వరకు అది వెళ్తూ వచ్చింది. మన వరకు వచ్చింది. మొట్టమొదటిగా వారికే వెళ్ళింది. వారు దాన్ని సరిగా చాలా మంది అలక్ష్యం చేశారు కారణంగా మన దగ్గరికి వచ్చారు. కాబట్టి పిలుపు ఏంటో ముందు మనకు అర్థం కావాలి. చాలా విషయాలు ఉన్నాయి, కానీ కొన్ని విషయాలు మాత్రమే మీతో పంచుకుంటాను నేను. మొట్టమొదటిగా పౌలు గారు తెస్సలోనికి రాసిన రెండో పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం చదువుదాం మనం. ఎవరైనా చదవండి అమ్మ. పౌలు గారు తెస్సలోనికి రాసిన రెండో పత్రిక 2:14 అంకుల్. 2:14. మీ ఇలాగు రక్షింపబడి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలెనని ఆయన మా సువార్త వలన మిమ్మును పిలిచెను. ఓకే. సో మన పిలుపు దేని కొరకంటే మనం రక్షించబడి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమ పొందవలనని ఆయన ఆయన మా సువార్త ద్వారా అంటే ఆ యొక్క పౌలు గారి యొక్క సువార్త ద్వారా, పౌలు గారు చెప్పిన సువార్త ద్వారా మనల్ని పిలిచాడు. మనల్ని పిలిచాడు ఆయన. సో పిలుపు ఏంటంటే సువార్త ద్వారా దేవుడు మనల్ని పిలిచాడు ఆయన కదా. ఆ పిలుపు దేని కొరకంటే పిలిచాడు ఆయన. దేని కొరకంటే రక్షించబడ్డానికి, యేసుక్రీస్తు యొక్క మహిమలోకి మనం పొందాలని చెప్పి ఆయన మనం పిలిచాడు. దిస్ ఇస్ కాల్. పిలిచాడు, మనం పిలుస్తున్నాడు, వ్యక్తిగతంగా పిలుస్తున్నాడు. రండి, సువార్త అంటే అది పిలుపు. అది మొట్టది గుర్తుపెట్టుకోవాలి. రెండోది ఏం గుర్తుపెట్టుకోవాలంటే రండి, లోకాసువార్త తీసినట్లయితే లోకాసువార్త 5వ అధ్యాయం, లోకాసువార్త 5వ అధ్యాయము 32వ వచనం చదువుతారమ్మా. 32వ వచనం. మారు మనసు పొందుటకై నేను ఉమ్. పాపులను పిలువవచ్చుని గాని నీతిమంతులను పిలువ రాలేదని వారితో చెప్పెను. ఆయన ఎందుకు పిలిచాడంటే పాపులను మారు మనసు పొందడానికి పిలిచాడు. సువార్త ద్వారా పిలుపు దేని కొరకంటే ఆయన యొక్క కుమారుని యొక్క మహిమలోనికి, తర్వాత రక్షించబడ్డానికి. రెండవది ఏంటంటే పాపులు మారు మనసు పొందాలి. సువార్తలో దేవుని శక్తి ఉంది కాబట్టి ఆ శక్తి మనుషులకి పాప క్షమాపణ అనుగ్రహిస్తున్నారు కాబట్టి రండి మీరు మారు మనసు పొందని చెప్పి ఆ సువార్తలో పిలుపు వచ్చింది అనమాట. అది రెండవది. ఓకే, మారు మనసు పొందుటకు పిలుపు. తర్వాత చూద్దాం, చూడండి. మొదటి తెస్సలోనికీ పత్రిక మనం తీసుకున్నట్లయితే
మొదటి తెస్సలోనిక పత్రిక మనం తీసినట్లయితే రెండో అధ్యాయము రెండో అధ్యాయము 12వ వచనం. సో 11, 12 కలిసి ఉంటాయమ్మా. 11 చదవండి లేకపోతే. తన రాజ్యమునకును మహిమకును మిమ్మల్ని పిలుచుచున్న దేవునికి చాలు. తగినట్లుగా సో తన రాజ్యమునకును తన మహిమకు మనం పిలిచాడు. మనం ఎవరమంటే రాజమార్గం వెళ్ళిపోతున్నాం మనం. మంచోళ్ళు ఉండొచ్చు, చెడ్డోళ్ళు ఉండొచ్చు. అందరికీ ఆయన పిలిచాడు ఆయన. దేని కొరకంటే పథకం చదువు తన రాజ్యమునకును మహిమనకును ఆయన మనల్ని పిలిచాడు. తర్వాత మనం చూడండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం తీసినట్లయితే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ అధ్యాయము ఒక్క నిమిషం అమ్మా, ఒక సెకండ్. 4వ వచనం చదువుతారా? 4వ అధ్యాయం 4వ వచనం. శరీరం ఒక్కటే ఆత్మ ఒక్కటే ఆ ప్రకారమే మీ మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ యందుండుటకు పిలువబడితిరి. మనకందరికి ఒకటే నిరీక్షణ ఉండాలి. రెండు మూడు నిరీక్షణలు ఉండవు. అది పరలోక సంబంధమైన నిరీక్షణ. ఆయన రాజ్యంలోకి ఆయన మహిమలోకి మనం వెళ్ళబోతున్నాం అని నిరీక్షణ కలిగి ఉండాలి. సో అటువంటి నిరీక్షణ కలిగి ఉండాలని ఆయన స్వార్థాన్ని మళ్ళీ పిలిచాడనమాట. మొదటిది ఏంటంటే అతని రాజ్యంలోకి మహిమనకును మారు మనసునకు, తర్వాత ఒకే నిరీక్షణ కలిగి ఉండడానికి ఆయన ఆయన మనల్ని పిలిచాడు. మరొక మాట చదువుదాం మనం. మొదటి పేతురు తీసినట్లయితే, పేతురు రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయము రెండో అధ్యాయము 20వ వచనం చదువుతారా? 20వ వచనం. తప్పిదమునకై దెబ్బలు ఉమ్, తినినప్పుడు మీరు ఉమ్, సహించిన ఎడల ఉమ్, మీకేమి ఘనము? ఉమ్, మేలు చేసి బాధపడినప్పుడు మీరు ఉమ్, సహించిన ఎడల అది దేవునికి హితమగును. ఉమ్. ఇందుకు మీరు పిలువబడి సో ఎందుకు పిలిచాడంటే ఆయన, మనము ఆ తప్పిదములకు దెబ్బలు తిన్నప్పుడు మీరు సహించిన ఎడల మనకేం ఫలం లేదు. కానీ మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల ఆ దేవుని హితమగును. మనం మేలు చేసి కీడు అనుభవిస్తున్నప్పుడు సహనం కలిగి ఉండడానికి దేవుడు సువార్త పిలిచాడు. ఆయన సువార్త ద్వారా పిలిచాడు. మరొక మాట చదువుతాం చూడండి. అదే పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం ఉంటుందమ్మా. 9వ వచనం చదువు. ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు ఆశీర్వాదములకు పిలువబడి వారసులుగా మీరు పిలువబడతారు. మన దేవుడు అబ్రహాంకి ఇచ్చిన ఏదైతే వాగ్దానం చేయబడిందో, ఎటువంటి ఆశీర్వాదాలకైతే ఆయన వాగ్దానం చేశాడో ఆ ఆశీర్వాదాలు పొందడానికి, ఆ క్రీస్తులో ప్రతి ఆశీర్వాదానికి వారసులు అవ్వడానికి దేవుడు మనల్ని పిలిచాడు. ఇది మన యొక్క పిలుపు. ఇది మనకు అర్థం కావాలి. మరొక మాట చదువుతాం రండి. మనం గలతీయులకు రాసిన పత్రిక తీసినట్లయితే, పౌలు గారు గలతీయులకు రాసిన పత్రిక, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ అధ్యాయము ఒక మాట చూపిస్తాను. 13వ వచనం చదువుతారమ్మా. సహోదరులారా, మీరు మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. చాలు. మనం ఈ పాపం నుండి బానిసత్వం నుంచి విడిపించబడి స్వతంత్రంగా మన అవయవాల్ని పరిశుద్ధతకి అర్పించడానికి మనం పిలబడ్డాము. సో పిలుపు దేని కొరకంటే వీటి కొరకు మనం పిలబడ్డాము. వాస్తవానికి ఇది మన యొక్క పిలుపు. అయితే ఇలా పిలిచిన ఆయన ఏర్పాటు కూడా చేశాడు. ఏర్పాటు దేనికంటే మరి మారు మనసు పొందాలంటే ఎలా పొందుతాం అని పిలిచాడు. ఇప్పుడు ఆ మారు మనసు మనం రావాలి కదా. ఆయన పిలిచాడు. ఆయన రాజ్యము మహిమకు మనం తీసుకెళ్ళాలి కదా. ఆయన పిలిచాడు. మనకు ఒకే నిరీక్షణ ఉండాలి కదా. నిరీక్షణ ఉండడానికి, మారు మనసు పొందడానికి, ఆయన రాజ్యంలోకి మహిమలోకి ప్రవేశించడానికి, స్వతంత్రంగా ఉండడానికి, ఆయన ఆశీర్వాదాలకు వారసులు అవడానికి పిలిచిన ఆయన ఏం చేశాడంటే ఒక ఏర్పాటు చేశాడు.
ఏంటి ఆ ఏర్పాటు? అది కూడా మనం చూద్దాం. ఆ ఏర్పాటు ఏంటో మనం చూడాలి. ముందు ఏర్పాటు యొక్క విశేషం, అంటే ఏర్పాటు యొక్క గొప్పతనాన్ని చెప్తాను. ఆ తర్వాత ఆ ఏర్పాట్లోని విషయాలు మనం చెప్తాను. తర్వాత అప్పుడు మీకు అర్థమవుతుంది పెళ్లి వస్త్రం ఏంటి మీకు అర్థమవుతుంది. రండి మనం దేవుని వాక్యాన్ని తిరిగేద్దాం. రైట్. అసలు ఏర్పాటు చేయబడిన వ్యక్తుల గురించిన విషయాల్ని, అసలు ఏర్పాటు అంటే ఏంటో దాన్ని మీ ముందు నేను చెప్తాను. ఏర్పాటు చేయబడడం అంటే ఏంటో మొదలు చూడండి. మనం ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం చదువుతారు ఎవరైనా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. మీరును ఆ, అనగా ఈ రక్షణ సువార్తను విని ఆ, క్రీస్తునందు విశ్వసించి అది వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రింపబడుతుంది. అంతే అంతేనమ్మా. ఆయన ఏర్పాటు ఏంటంటే మనం మారు మనసు పొందాలన్నా, మనం మేలు చేసి కీడు అనిపించడానికి సహనం కలిగి ఉండాలన్నా, పాపం యొక్క బానిసత్వం నుంచి విడిపించబడి స్వతంత్రంగా ఉండాలన్నా, దేవుని రాజ్యమునకు మహిమనకు మనం వెళ్ళాలన్నా, మన వాళ్ళకు పిలిచాడు, మనం స్పందించాము. అది ఎలాగ వస్తుంది అంటే ఆయన ఏర్పాటు చేశాడు. ఏంటి ఏర్పాటు అంటే, పిలిచిన వారు ఏం చేయాలంటే ఒకే సత్యవాక్యాన్ని వినాలి. రెండవది క్రీస్తు విశ్వాసం ఉంచాలి. మూడవది వాగ్దానం చేయబడిన ఆత్మ చేత మీరు ముద్రించబడాలి. అందుకే అనేక సార్లు పౌలు గారు ఏమన్నారంటే, మీరు ఆత్మను పొందారా, ఆత్మల బాప్టిజం పొందారా అని అడుగుతుంటాడు ఆయన. ఎందుకు అడుగుతుంటాడంటే దేవుడి యొక్క ఏర్పాటు అది. పిలువబడిన వారు అందరూ కూడా, మరి ఎందరైతే సత్యవాక్యాన్ని వింటారో, ఎందరైతే క్రీస్తుని విశ్వాసం ఉంచుతారో, ఎందరైతే వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రించబడతారో వారికి మారు మనసు లభిస్తుంది. వారికి పాప యొక్క బానిసత్వం విడుదల కలిగి స్వతంత్రులు అవుతారు. వారు పరలోక రాజ్యానికి, తర్వాత ఆయన మహిమకి వారసుల వారు ప్రవేశిస్తారు. ఆశీర్వాదాలకు వారసులు అవుతారు. మేలు చేసి కూడా కీడు అనిపిస్తున్నప్పుడు సహిస్తారు. ఇవి కలగాలంటే దేవుని ఏర్పాటులో ఉండాలి. ఏంటి దేవుని ఏర్పాటు అంటే సత్యవాక్యాన్ని వినాలి, క్రీస్తు విశ్వాసం ఉంచాలి, వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రించబడాలి. అది మొదటి. రెండో చదువుదాం మనం. తిమోతికి రాసిన పౌలు గారు తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయము 14 చదువుతారు ఎవరైనా? 1వ అధ్యాయము 14 వచనం. 1వ అధ్యాయము 14 వచనం. ఒక్క నిమిషం అమ్మ. ఒక 14 కాదు, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం అండి. 4వ వచనం చదవండి. 4వ వచనం. మొదటి తిమోతనా? తిమోతి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. నేను మాసిదోనియాకు వెళ్ళుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దనియు కల్పనా కథలను మితములేని వంశావళులను విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక చాలు వివాదములతోనే చాలు సంబంధం చాలు. కలిగి ఆయన ఏమంటాడంటే ఈ ఏర్పాటు అనేది విశ్వాస సంబంధమైన ఏర్పాటు. అంటే మన క్రియలకి మన క్రియలకి విందులో కూర్చోవడానికి, ఏదైనా పరలోకంలో కూర్చోవడానికి, ప్రవేశించడానికి పెద్ద సంబంధం లేదు. యేసుప్రభు యందు విశ్వాసం ఉంచి ఆయన ఆత్మచేత ముద్రించబడి సత్యవాక్యాన్ని విని మనం జీవించినట్లయితే ఈ ఏర్పాట్లకు వెళ్తాం. ఈ ఏర్పాటు అనేది అది ఒక విశ్వాస సంబంధమైన ఏర్పాటు తప్ప అది క్రియా సంబంధమైన ఏర్పాటు కాదు. దీన్ని ఆయన ఎలా వివరిస్తాడంటే ఒకసారి చూడండి మీరు. రోమిలు రాసిన పత్రిక రోమిలు రాసిన పత్రిక 9వ అధ్యాయం తీసినట్లయితే, రోమిలు రాసిన పత్రిక 9వ అధ్యాయాన్ని రోమిలు రాసిన పత్రిక 9వ అధ్యాయాన్ని తీసినట్లయితే చూడండి, అందులో ఒక మాట ఉంటుంది. నేను చదువుతున్నాను. ఒక మాట 10వ వచనం ఉంటుంది చూడండి. 10 నుంచి 12 వచనాలు ఉంటాయి. చదువుతారు ఎవరైనా? 9వ అధ్యాయం 10 నుంచి 12 వచనాలు. అంతేకాదు ఉమ్, రిబ్కా మన తండ్రి ఇస్సాకు అను ఒకని వలన గర్భవతి అయినప్పుడు ఏర్పాటును అనుసరించిన దేవుని సంకల్పము క్రియల మూలంగా ఒక పిలుచు కాక క్రియల మూలంగా కాక పిలుచువాని మూలంగానే నిలుక నిలకడగా నిలకడగా ఉండేది. ఉండి నిమిత్తము పిల్లలు ఇంకా పుట్ట
మేలైనను కీడైనను చేయక ముందే పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అని ఆమెతో చెప్పబడెను. ఆయన ముందే చెప్పాడు. ఎందుకంటే దేవుని యొక్క రక్షణ కార్యం అనేది క్రియల మూలం కలగదు, పిలిచిన వాని మూలం కలుగుతుంది. అందుకే ఆయన ఏర్పాటు కోసం మనం ఆలోచించాలి. మన ఏర్పాటు కాదు, ఆయన ఏర్పాటు. ఆయన ఏం ఏర్పాటు చేశాడు? ఆయన పిలిచాడు, మారు మనసు పొందడానికి పిలిచాడు, మేలు చేసి కీడు అనుభవించడానికి పిలిచాడు, పాపం బానిసత్వం నుంచి విడుదల చేసి స్వతంత్రంగా చేయడానికి ఆయన పిలిచాడు. ఆయన పిలిచాడు. పిలిచిన ఆయన ఏం ఏర్పాటు చేశాడో ఆ ఏర్పాటు ఏంటి మనం అర్థం చేసుకోవాలి. ఆయన అంటాడు, పిలిచిన వాని మూలంగా కలిగింది తప్ప ఇది క్రియా మూలం కలిగింది కాదు అని చెప్పాడు. అంత మాత్రం కాదండి ఆయన. మనం కొరింథీ రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం మనం చూసినట్లయితే, రండి చూడండి. కొరింథీ రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం. కొరింథీ రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయాన్ని తీసినట్లయితే అందులో ఒక వచనాన్ని చూపిస్తాను. అందులో అందులో చూడండి, 26, 27 వచనాలు తీసినట్లయితే అందులో మనకు కొన్ని విషయాలు మనకి కనబడతాయి మనకి. సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపుని చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశము వారైనను అనేకులు పిలువబడలేదు గాని ఏ శరీరయు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు చాలమ్మా చాలమ్మా. ఆయన పిలుపు ఎలాగ అర్థం చేసుకోవాలంటే అది విశ్వాస సంబంధమైన పిలుపు, పిలిచిన వాని మూలం కలిగినది. తర్వాత ఏంటంటే ఏ శరీరయు దేవుని ఎదురు అతిశింపకూడదని చెప్పి ఎన్నిక లేని వారిని, ఆ తర్వాత జ్ఞానం లేని వారిని, ఘనత లేని వారిని, గొప్ప వంశం కాని వారిని ఆయన ఎన్నుకున్నాడు. ఈ ఏర్పాటుకి పిలిచాడు ఆయన. ఎందుకంటే ఏ శరీరం దేవుని అతిశింపకూడదని చెప్పేసి. తర్వాత ఇంకో మాట చూపిస్తాను చూడండి. మొదటి తెస్సలోని పత్రిక మీరు తీసినట్లయితే, తెస్సలోని రాసిన పౌలు గారు తెస్సలోని రాసిన పత్రిక మొదటి పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం చదువుతారా ఎవరైనా? 1వ అధ్యాయం 4వ వచనం. అనగా దేవుని ప్రేమించిన సహోదరులారా, మీరు ఏర్పరచబడిన సంగతి అనగా మా స్వార్థ మాటతో మాత్రము కాక శక్తితోను పరిశుద్ధాత్మతోను సంపూర్ణ విశ్వాసముతోను మీ వద్దకు వచ్చిన సంగతి మాకు తెలియను. మీ నిమిత్తం మీ చాలు. ఎందుకంటే దేవుని వాళ్ళు ప్రేమించబడిన సహోదరులారా, మీరు ఏర్పరచబడిన సంగతి అంటే మా సువార్త మాటతో మాత్రం కాక శక్తితోను పరిశుద్ధాత్మతోను సంపూర్ణ నిశ్చయతోను మీ వద్దకు వచ్చాను. కాబట్టి ఆయన పిలిచేటప్పుడు ఆ ఏర్పాట్లో ఏముందంటే శక్తి ఉంది, పరిశుద్ధ ఆత్మ ఉన్నాడు, ఆయన సంపూర్ణ నిశ్చయత ఉంది అనమాట. ఆయన ఏర్పాటు చేసుకున్నాడు ఆయన. ఇది లేకపోతే మనకు మారు మనసు రాదు. ఇది లేకపోతే పాపం యొక్క బానిసత్వం నుంచి విడుదల పొంది స్వతంత్రం కాలేము. ఇది లేకపోతే ఆయన రాజ్యానికి మహిమలోకి మనం వెళ్ళలేము. ఇది లేకపోతే మేలు చేసి కూడా కీడు అనిపించే సహనం మనకు ఉండదు. కాబట్టి ఆయన ఏర్పాటు చేసేసుకున్నాడు. ఇది ఏర్పాటు. మీరు విశ్వసించి సత్యవాక్యం విని విశ్వసించి ఆయన ఆత్మ వలన వాగ్దానం చేయబడిన ఆత్మను పొందుకొని, ఇది మనకు అర్థం కావాలి. ఇది అర్థం కాకపోతే మనం ఏం చేస్తామంటే మనం తెలియకుండానే ఏదో మనం చేసుకెళ్ళిపోతుంటాం. నేను మరొక కొన్ని మాటలు మీకు చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఓకే చూడండి, మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం చదువుతారా? మొదటి పేతురు 1వ అధ్యాయం మొదటి పేతురు 1వ అధ్యాయం 5వ వచనం చదువుతారా ఎవరైనా? కడవరి కాలం ముందు బయలుపరచబడుటకు సిద్ధముగా ఉన్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడి మీ కొరకు ఆ స్వాస్థ్యం పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. అంతే. సో ఆయన మన పరలోకంలోకి వెళ్ళడానికి మారు మనసు అనుగ్రహిస్తూ పాప బానిసత్వం నుంచి మనం విడుదల చేయడానికి, మేలు చేసి కూడా కీడు సహించడానికి ఆయన అన్ని ఏర్పాట్లు చేశాడు. కడవ కాలం ముందు బయలుపరచబడి సిద్ధంగా ఉన్న రక్షణ మీకు కలిగినట్లు విశ్వాసం ద్వారా దేవుని శక్తి చేత కాపాడుబడి మీ కొరకు ఆ స్వాస్థ్యం పరలోకం భద్రపడేది ఏర్పాటు. ఆయన ఏర్పాటు చేసేసాడు. పిలువబడిన వారు
ఈ ఏర్పాట్లు ఉంటే వారు చక్కగా భద్రపరచబడతారు వారు. మరొక మాట చదువుతాను చూడండి. అదే పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 2వ వచనం చదువుతారు ఎవరైనా? 2వ వచనం. ఉండాలి. ఉమ్, ఆత్మ వల్ల పరిశుద్ధత పొందిన వారై ఆ, విధేయులగుటకు ఉమ్, యేసుక్రీస్తు రక్తం వల్ల ప్రోక్షింపబడుటకును ఉమ్. ఏర్పరచబడిన వారికి అనగా చాలమ్మా, చాలు. మనం ఎలాగ ఏర్పాటు చేయబడ్డామంటే పిలువబడిన వారు ఖచ్చితంగా ఏర్పాట్లోకి రావాలి. పెళ్లి వస్త్రం అంటే ఇదే. ఈ ఏర్పాట్లోకి రావడమే పెళ్లి వస్త్రం కలిగి ఉండడం. ఈ ఏర్పాట్లు లేని వారు పిలిచినప్పటికి కూడా వాళ్ళు పిలిచారు కాబట్టి వచ్చినా సరే ఎయిర్పోర్ట్లోకి రాకపోతే ఏంటి ఎయిర్పోర్ట్ అంట? ఆత్మ వలన పరిశుద్ధపరచబడాలి అన్నాడు. ఆత్మ వలన పరిశుద్ధత పొందాలి అన్నాడు. ఆత్మ వలన పరిశుద్ధత పొందడం అంటే అర్థం ఏంటి? పరిశుద్ధత పొందడం అంటే అర్థం ఏంటి? ఆత్మ వల్ల ఏం చేస్తుందంటే, ఒక మాట చదువుతున్నానండి. ఒకసారి అపోస్తుల కార్యాలు మీరు తీసినట్లయితే ఒక మాట చెప్తాను. పరిశుద్ధ పరచబడడం అంటే ఏంటో మీకు ఒక మాట చెప్పిన తర్వాత నేను ముందుకు వెళ్తాను. రండి, అపోస్తుల కార్యాలు నేను వచనం చదువుతాను. నేను ఆ అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం తీసినట్లయితే 40వ వచనం చదువుతారు ఎవరైనా? 40వ వచనాన్ని. అపోస్తుల ఇంకను కార్యాలు. అనేకతో ఉమ్, సాక్ష్యం ఇచ్చింది. మీరు ఉమ్. మూర్ఖులు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను. ఆ, ఈ మూర్ఖుల పరిశుద్ధ పరచడం అర్థం ఏంటంటే ఆత్మ దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని ఈ మూర్ఖతరం నుంచి, ఈ మళ్ళీ తెస్సలోని పత్రులు అంటాడనమాట, ఈ వక్ర జనాంగం నుంచి ఆయన మనల్ని వేరుపరచడమే పరిశుద్ధపరచడం అంటే. అలా పరిశుద్ధపరచడం ఏమవుతామంటే దేవునికి విధేయత చూపిస్తాం మనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం అంటాడు, మీరు వాయు మండలాధిపతిని మీరు అనుసరించడం వలన దేవునికి మీరు అవిధులయ్యారు మీరు. అయితే ఎప్పుడైతే పరిశుద్ధ దేవుడు ఏం చేస్తాడంటే ఈ మూర్ఖతరం నుంచి, ఈ లోక మర్యాదను అనుసరించిన వారి దగ్గర నుంచి, ఈ లోకమే శాశ్వతం అనుకుంటూ జీవించిన వారి దగ్గర నుంచి, ఈ లోకంలో పేరు సంపాదించాలి, ప్రఖ్యాతి సంపాదించాలి, ధనం సంపాదించాలి, బ్రతుకంటే టీవీగా బ్రతకాలి అని ఎవరైతే అనుకుంటున్నారో ఆ లోక మర్యాద నుంచి మిమ్మల్ని వేరుపరిచి దేవునికి వాక్యానికి విధేయత చూపించినట్లుగా, దేవుని యొక్క వాక్యానికి, దేవుని యొక్క మాటకి విధేయత చూపించినట్లుగా ఆయన తయారు చేయడానికి ఆయన ఏర్పాటు చేశాడు. ఎలాగ ఏర్పాటు చేశాడంట? ఇప్పుడు చదవండి. పేతురు రాసిన మొదటి పత్రికలోన ఆ 2వ వచనాన్ని, మొదటి అధ్యాయము 2వ వచనం చదవండి. ఇప్పుడు మీకు అర్థం అవుతుంది. చదువుతారు? పేతురు మొదటి పత్రిక మొదటి అధ్యాయం 2వ వచనం. ఆత్మ వలన పరిశుద్ధత ఆత్మ పొందిన వలన వారై పరిశుద్ధి పొందిన వారై విధేయులగుటకును విధేయులగుటకును, ఉమ్, యేసుక్రీస్తు రక్తం యేసుక్రీస్తు వలన రక్తం వలన ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడిన ఏర్పరచ వారికి. ఇది ఏర్పాటు అంటే. నిన్ను పిలిచాడు, నువ్వు పిలుపుకి స్పందించావు. స్పందించావు కరెక్టే. అయితే దేవుని ఏర్పాట్లోకి వచ్చావా? ఆయన ఆత్మ వలన మూర్ఖతరం వారి నుంచి నువ్వు వేరుపడ్డావా? ఆయన ఆత్మ వలన ఒక్క జనాంగం మధ్య నువ్వు నువ్వు బయటకు వచ్చావా? చీకట్లో బతుకుతున్న వారి మధ్య నుంచి నువ్వు వెలుగులాగా బయటకు వచ్చావా? ఆశ్చర్యకరమైన వెలుగులోకి వచ్చావా? అలా రావడానికి ఆయన ఏం చేశాడంటే ఒకే యేసు ప్రభు వారి యొక్క రక్త ప్రోక్షణ కింద నిన్ను తీసుకొచ్చాడు ఆయన. ఆ నీవు చేసిన పాపం ఆయన రక్తం చేత ప్రోక్షింపబడి దేవుని విధేయుడవడానికి ఒకే ఆ రక్తం మన మనస్సాక్షిని ఎంతగానో, ఎబిలేసు పత్రిక అంటాడు, ఎంతగానో ప్రేరేపిస్తుంటది మన మనస్సాక్షి. అలా యేసు రక్తం చేత మన మనస్సాక్షి ప్రేరేపించబడ్డ కారణముగానే మనం దేవుని విధేయత చూపిస్తాం. స్వతహాగా మనిషి దేవునికి శత్రువు, స్వతహాగా మనిషి దేవుడికి అవిధేయుడు, స్వతహాగా మనిషి దేవుని దగ్గరికి వెళ్ళలేడు, స్వతహాగా దేవుడు అంటే మనిషి అయిష్టం. అయితే ఎప్పుడైతే దేవుడు పిలిచాడో, వచ్చావో, దేవుడు ఏర్పాటు చేయబడ్డావో ఆయన రక్తం చేత దేవుని పట్ల నీకున్న శత్రుత్వం, దేవుని పట్ల నీకున్న అయిష్టత, దేవుని పట్ల నీకున్న అవిధేయత అంతా కూడా ఆయన రక్తం చేత నీ మనస్సాక్షి ప్రోక్షింపబడి ఆయన వైపు తిరిగినట్లుగా చేస్తున్న ఆ ఏర్పాట్లో నువ్వు లేకపోతే, నేను లేకపోతే
పిలబడతాం పిలువబడతాం. కానీ ఏర్పాటు లేకపోతే ఆయన అంటాడు, పిలువబడిన వారు అనేకులు, కానీ ఏర్పాటు ఉన్నవారు కొంతమందే, విందుకు వచ్చిన వారు అనేకులు, కానీ పెళ్లి వస్త్రం లేని వారు కూడా ఉంటారు. దాన్ని పిలువబడిన అందరూ కూడా ఆయన దగ్గరికి వచ్చారు. పెళ్లి వస్త్రం ఉన్నవారే ఆయన రాజ్యంలోకి ప్రవేశిస్తారు. దేవుని ఏర్పాటులోకి ఉన్నవారే ఆయన రాజ్యంలోకి ప్రవేశిస్తారు. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, చాలా విషయాలు ఉన్నాయి. మరొక మాట చదువుతాను, అంటే ఇంకా చాలా ఉన్నాయి చెప్పడానికి, సమయం మనకు సరిపోవట్లేదు కాబట్టి మరొక మాట చెప్తాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక, ఫిలిప్పీలకు రాసిన పత్రిక రెండో అధ్యాయము 13వ చదువుతారు ఎవరైనా? 13వ వచనం, 2వ అధ్యాయము 13వ వచనం. ఎందుకనగా మీరు ఇచ్చుటకును కార్యసిద్ధి కలుగు చేయుటకును తన ఉమ్, దయా సంకల్పం నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగు చేయవాడు దేవుడే. దేవుడే. 14 చదివాము, 14వ వచనం. నేను వీరు మీ మూర్ఖమైన వక్రజనం మధ్య ఉమ్, నిరపరాధులను, నిష్కలంకులను, అనింద్యులైన దేవుని కుమారులగినట్టు తణుగులను, సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. ఉమ్. మనము నిశ్చయించడానికి, కార్యసిద్ధి కలుగు చేసుకున్నటకు ఈ ఏర్పాట్లు ఉన్న వారికి దేవుడే అన్ని సమకూరుస్తుంటాడు. ఆయన సమకూరుస్తుంటాడు. ఆయనలో మారు మనసు వచ్చేస్తుంటది. అతనిలో ఆ యొక్క పాప బానిస విడిపించబడతాడు, స్వతంత్రం అవుతుంటాడు. మేలు చేసినప్పుడు కూడా కీడుని సహిస్తుంటాడు. అసలు ఏర్పాటు చేయబడిన వారిలో దేవుని కార్యం జరుపుకుంటూ వస్తాడు. దేవుని కార్యసిద్ధి జరుపుకుంటూ వస్తాడు. పిల్లవారు అనేకులు కావచ్చు, మరి ఏర్పాటు చేయవారు కొందరే. అందుకే చూడండి, ఏర్పాటు చేయబడిన వారని పౌలంటాడు, మీరు పిలువబడ్డారా, పిలిచి ఏర్పాటు చేయబడిన వారా, కేవలం పిలువబడి ఏర్పాటు చేయబడలేని వారా, పిలువబడి ఏర్పాటు చేయబడిన వారా, పిలువబడి కూడా ఏర్పాటు చేయబడలేని వారా? ఎలా మీరు తెలుసుకుంటారు? ఎలా మీరు తెలుసుకుంటారు? ఇదిగో నేను చెప్తాను వినండి. మీకు ఎలా తెలుసుకోవాలో మిమ్మల్ని ఎగ్జామ్ చేసుకోండి, మిమ్మల్ని పరీక్షించుకోండి అని చెప్పి పేతురు గారు ఏం చేశారంటే ఒక మంచి వాక్యం రాసుకుంటూ వచ్చారు. మీరు పిలువబడి ఏర్పాట్లో లేకుండా పోయారా, పిలువబడి ఏర్పాట్లో ఉన్నారా? ఎలా తెలుస్తుంది? ఎలా తెలుస్తుందా? ఇదిగో ఇలా చెక్ చేసుకోండి అని చెప్పి ఆయన కొన్ని వాక్యాల్ని ఆయన మనకు అందించి ఇచ్చాడు. కాబట్టి మనం చెక్ చేసుకోవాలి. నేను పిలువబడి దేవుని ఏర్పాట్లో ఉన్నానా, పిలువబడి కూడా దేవుని ఏర్పాట్లు లేనా? చాలా పిలువబడి సంఘంలో కనబడతారు, మీటింగ్లో కనబడతారు, బైబిల్ చదువుతుంటారు, కానీ వారి ఏర్పాటు లేదనుకోండి, దానిలో ఏ ప్రయోజనం లేదు. మనం పిలువబడి దేవుని ఏర్పాట్లో ఉన్నామనుకోండి, చాలా ప్రయోజనం. పెళ్లి వసరం లభిస్తుంది మనకి. ఎలా చెక్ చేసుకోవాలి, ఎగ్జామిన్ చేసుకోవాలి, పరిశీలించుకున్న దేవుని వాక్యం, చాలా వాక్యాలు ఉన్నాయి. అందులో కొన్ని మీకు చూపిస్తాను నేను. రండి, పేతురు రాసిన పత్రిక పేతురు రాసిన రెండో పత్రిక మనం తీసినట్లయితే జాగ్రత్తగా ఈ మాటలు గమనించండి అమ్మ. పిలువబడిన వారు అనేకులు, బైబిల్ పట్టుకున్న వారు అనేకులు, సంఘానికి వచ్చిన వారు అనేకులు, యేసు ప్రభువుని ప్రభువాన్ని పిలిచిన వారు అనేకులు, యేసు ప్రభు పేరట ఒక అద్భుతాలు చేసిన వారు అనేకులు, పిలువబడిన వారు అనేకులు. కానీ వారు ఏర్పాట్లు లేకపోతే, పెళ్లి వస్త్రం లేకపోతే చీకట్లో ఆయన వేసేస్తాడు, బయట వేసేస్తాడు. అక్కడ పండ్లు కొరుకుట, చీకటి అన్నీ ఉంటాయి అక్కడ. జాగ్రత్త సుమ. కాబట్టి ఒక పేతురు గారు అంటారు, ఇదిగో ఇలా నువ్వు చెక్ చేసుకొని చెప్పాడు. రండి, పేతురు రాసిన ఒకటో అధ్యాయము 5వ వచనం నుంచి 11వ వచనం వరకు జాగ్రత్తగా వాక్యం వెంబడి వాక్యం చదవండి. ఎందుకంటే ఈ వాక్యమే మన క్షేమాన్ని ఇస్తుంది. చదవండి ఎవరు. ఆ హేతు చేతనే ఈ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశానిగ్రహమును, ఆశానిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తి అందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమయందు దయను అమర్చుకొనుడి. ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞాన విషయంలో మీకు సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేయను. ఇవి ఎవనికి లేకపోవునో వాడు తన పూర్వ పాపములకు
శుద్ధి కలిగిన సంగతి మర్చిపోయి గుడ్డివాడును దూరదృష్టి లేనివాడును అగును. అందువలన సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయం చేసుకున్నటకు మరి జాగ్రత్త పడండి. మీరిటి క్రియలు చేయవారైతే ఎప్పుడునూ తొట్టిల్లరు. అలాగున మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యంలో ప్రవేశము మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడును. జాగ్రత్తగా ఈ మాటల్ని పదే పదే చదువుకోండి, ఇంట్లో చదువుకోండి. రైట్, చాలా మంచి వాక్యాలు ఇవి. ఆయన అంటాడు, ఎవరు, పేతురు గారు అంటాడు, సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును నిత్యం చేసుకుని జాగ్రత్త పడుటి. ఎలా నిత్యం చేసుకుంటాం? ఎలా ఇన్సూరెన్స్ వస్తుంది? నేను పిలవబడ్డాను, ఏర్పాటు చేయబడ్డానని నాలో ఎలా కలుగుతుంది? ఆ నిశ్చిత ఎలా కలుగుతుంది నాలో? ఆ రక్షణ నిశ్చిత నాలో ఎలా కలుగుతుంది అంటే కలుగుతుంది. ఎలా చెక్ చేసుకోవచ్చు అంటాడు. ఏంటని? మీరు ఇట్టి క్రియలు చేయవారైతే, మీరు కొన్ని క్రియలకు వస్తుంటాయి మీ ప్రమేయం లేకుండా. దేవుడు మీరు కొన్ని క్రియలు చేస్తుంటాడు. ఏంటి క్రియలంట? చూడండి, 5వ వచనం చదువుతాను నేను. ఆ హేతు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారే ముందు విశ్వాసము, విశ్వాసమందు సద్గుణము, సద్గుణమందు జ్ఞానము, జ్ఞానమందు ఆశానిగ్రహము, ఆశానిగ్రహమందు సహనము, సహనమందు భక్తి, భక్తి యందు సహోదర ప్రేమ, సహోదర ప్రేమందు దయని అమర్చుకోండి. ఇవి మీకు వచ్చేస్తుంటాయి, మీలో కలుగుతుంటాయి. ఏర్పాట్లు ఉన్న వారికి ఇవి కలుగుతుంటాయి, ఏర్పాట్లు లేని వారికి ఇవి కలగవు కదా. చూడండి, ఇవి మీకు కలిగి విస్తరించిన ఎలా అవి మన ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి అనుభవజ్ఞాన విషయంలో మిమ్మల్ని సోమరులైనను నిష్ఫలను కాకుండా చేయను. నిష్ఫలంటే అర్థం ఏంటంటే, పెళ్లి వస్త్రం లేకుండా పరలోకంకి వెళ్ళిపోతామంటే ఆయన ఇచ్చేస్తాడు మేము. ఫలం ఏంటంటే పెళ్లి వస్త్రంతో ఆయన ఆయన రాజ్యంలో ప్రవేశించడం, ఆయన విందులోకి ప్రవేశించడం. ఏర్పాటు చేయబడిన వారిలో దేవుని గుణలక్షణాలు పెరుగుతుంటాయి, వాళ్ళు దినదినం అభివృద్ధి అవుతుంటాయి. రోజు చెక్ చేసుకోవాలి మనం, చెక్ చేసుకోవాలి. ఆత్మ సంబంధమైన పరిశీలన, పరీక్ష చాలా ఇంపార్టెంట్. ఒకవేళ చూడండి ఆ 9వ వచనంలో, ఇవి ఎవరికి లేకపోవనో వాడు తన పూర్వ పాపలకు శుద్ధి కలిగిన సంగతి మరిచి పిలిచాడు, పిలువబడ్డాడు, పాపలు క్షమించబడ్డాయి. కానీ వాడు ఏర్పాట్లోకి రాలేదు. వాడు రాని కారణంగా ఈ గుణలక్షణాల వారిలో పెంపొందించబడలేదు. వీడి పరిస్థితి ఎలాగవుతుందంటే, చర్చికి వస్తాడు, బైబిల్ తీస్తాడు, ప్రతి కార్యక్రమాల్లో ముందుంటాడు, దేవుని వాక్యం చదువుతుంటాడు, కొన్నిసార్లు చెప్తూ ఉండొచ్చు. కానీ చెప్పడం, రావడం, చదవడం ఇవి చాలా ముఖ్యమైనవే. కానీ అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే, దేవుని ఏర్పాట్లో ఉన్న వ్యక్తిలో ఈ గుణలక్షణాలు పెరుగుతుంటాయి వాళ్ళు. ఇవి ఎవరికి విస్తరించవో, ఇవి ఎవరికి లేకపోతాయో వాడు తన పూర్వ పాపలకు శుద్ధికల సంగతి మర్చిపోయి గుడ్డివాడైపోతాడు, దూరదృష్టి లేనివాడైపోతాడు. అందుకు సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటు నిశ్చయం చేసుకునండి, మరి జాగ్రత్త పడండి. మీరు ఇటు క్రియలు చేయవారైతే ఎప్పుడూ త్రుట్టలేరు. అలాగన మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు యొక్క నిత్యరాజ్యంలో ప్రవేశం మీకు సమృద్ధిగా అనుగ్రహించబడెను. అసలు బైబిల్లో మనం చూసినట్లయితే పరలోక సంబంధమైన ఆశీర్వాదాల గురించి, వారసత్వం గురించి వివరించబడింది. కానీ ఈ లోక మర్యాద గురించి కానీ, ఈ లోక విషయాల గురించి కానీ బైబిల్ వివరించలేదు. పైపెచ్చు వాటి వల్ల మీకు క్షేమం లేదు, లోకమో దాని ఆశలు గతించిపోతున్నాయి. కానీ దేవుని వాక్యమే ఆయన చిత్తం నిరంతరం నిలిచారని ఆయన వాక్యం చెప్తున్నాడు. దేవుని ఏర్పాట్లు ఉన్నవాడికి పరలోక సంబంధ విషయాలు ఆసక్తి కలిగి ఈ గుణాల్లో పైకెక్కుతుంటాడు. పరలోక ఏర్పాటు లేని వాడికి భూసంద వాడు, నాకు ఉద్యోగం వచ్చిందా, నాకు అది వచ్చిందా, నాకు ఇది వచ్చిందా, నేను ప్రార్థన చేస్తున్న దేవుడు నాకు ఇవ్వడం లేదు, అలుగుతుంటాడు, దేవుడు ప్రశ్నిస్తుంటాడు, అసలు దేవుడు ఉన్నాడు అనుకుంటాడు. అసలు ఆ మనసంతా కకల వికలం వెళ్తుంటది. వాళ్ళు మనసు అంత ఉంటుంది వాళ్ళు. దేవుళ్ళు నమ్మాను, దేవుడి విశ్వాసం ఉంచాను, దేవుడు నా దేవుడు, అబ్బో అతి శ్రేష్టమైన దేవుడి దగ్గరికి వెళ్తున్నాను, ఆ రక్షణ ఆనందం కొంచెం కూడా లేదు. ఎప్పుడు వేదనే, ఎప్పుడు వేదనే. దేవా నాకు ఎదుగు అంటాడు, చచ్చిపోతుంటాడు లోపల. ఓకే, అలాంటి వేదన ఎందుకు అనిపిస్తున్నాడంటే రక్షణానందం లేక అనిపిస్తాడు. కానీ రక్షణానందం ఉన్నవాడికి ఏంటంటే ఈ గుణలక్షణాలన్నీ వాళ్ళు పెరుగుతుంటాయి, పెరుగుతుంటాయి. అందుకే చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక
ఆ యొక్క 4 అధ్యాయం 3 వచనం చదివినట్లయితే చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4 అధ్యాయం 3 వచనం. చదువుతారమ్మా ఎవరైనా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 4 అధ్యాయం 3 వచనం. మీరు పిలువబడిన పిలుపునకు తగినట్టుగా ఉమ్, దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ వినయంతోనూ ఉమ్, సాత్వికంతోనూ నడుచుకునవలెనని ఉమ్. ప్రభువును బట్టి ఖచ్చితమైన నేను మిమ్మల్ని బ్రతిమాలుకొనుచున్నాను. ఆ పిలువబడిన పిలుపు తగినట్టుగా మనలో దీర్ఘశాంతం రావాలి, సంపూర్ణ వినయం రావాలి, సాత్వికం రావాలి. ఇది చూడాలి మనం. దేవుడు నా కోరికలు తీర్చాడా? నా పిల్లలకి ఇది ఇచ్చాడా? నాకు అది ఇచ్చాడా? ఇవి కాదు. ఇది ప్రాముఖ్యత కాదు. ఇవి ఇస్తాడు దేవుడు, ఖచ్చితంగా ఇస్తాడు. మన మన యొక్క ప్రతి అవసరం తీరుస్తాడు ఆయన. అయితే నువ్వు ఏర్పాటు చేయబడినది ఏం పెరుగుతుందంటే, అమ్మో వాళ్ళ దీర్ఘశాంతం పెరిగిందా? దీర్ఘశాంతం కూడిన సంపూర్ణ వినయం నాలో పెరిగిందా? సాత్వికం పెరిగిందా? అలా నడుచుకుంటున్నాను లేదా? అలా నడుచుకుంటేనే ఏర్పాట్లు ఉన్నట్లు. మన కోరికలు చచ్చిపోతున్నాం అంటే రైట్, మన ఏర్పాట్లు లేదు మనకి. రక్షణానందం మనం అనిపించలేకపోతున్నాం. రక్షణ నిశ్చిత మనం లేదు. ఎప్పుడు డౌటే మనకి. దేవుడు ఇంకేం ఇవ్వాలండి? అన్ని మనకి ఇచ్చేసాడు ఆయన. రోమిలేసిన పత్రికలు అంటాడు, ఆయన ఇంకేం ఉంచుకున్నాడు? ఆయన సమస్తం మనకి ఇచ్చేసాడు. ఆయన జ్ఞానం మనకి ఇచ్చాడు, సామర్థ్యాలు ఇచ్చాడు, ఆలోచన శక్తిని ఇచ్చాడు, టాలెంట్స్ని ఇచ్చాడు, బతకడానికి మంచి గాలిని ఇచ్చాడు, నీరుని ఇచ్చాడు. మనం రక్షించబడిన తన కుమారుని ఇచ్చేసాడు మనకి. ఇంకేం ఇవ్వాలి ఆయన దగ్గర నుంచి? ఇంకేం రావాలి చెప్పండి? ఇంకేం రావాలి మనం? ఏమేం రావాలంటే రక్షణ రావాలి మనకి. తన ఆత్మ చేత మనం ఈ ఒక్కరి జనం నుంచి, ఈ మూర్ఖతరం నుంచి వేరుపరచబడి ఆయన ఆత్మ, ఆయన విధే చూపిస్తూ, ఆయన రక్త ప్రోషక దోస్తూ, దయ్యందును, సద్గుణమందును, విశ్వాసమందును, జ్ఞానమందును, ఆశ నిగ్రహమందును మనలో పెరుగుతుంటే, ఆ రక్షణ కార్యం మనలో జరుగుతుంటే, మన పరలోక రాజ్యం యొక్క ప్రవేశం అనేది సంపూర్ణంగా అది ఉంటుంది. అప్పుడు గుర్తుపెట్టుకో, పిలవబడిన నువ్వు ఏర్పాటు చేయబడిన వాడవా, ఏర్పాటు చేయబడిన దానవా? చెక్ చేసుకో. దేవుని వాక్యం సమృద్ధిగా దాన్ని వివరిస్తున్నప్పుడు వాక్యం తృణీకరించావా? రైట్. ఒక వ్యక్తి అంట, యేసుప్రభు వారు ఉపమానం చెప్తున్నాడు. ఒక వ్యక్తి పెండ్లి వస్త్రం లేకుండా పెండ్లి విందులో కనబడ్డాడంట. ఏది నీ పెండ్లి వస్త్రం అంటే? మౌనం ఉంటే, మౌనం అనేది దేవుడు అంగీకరించడు. ఆయన మనం తృణీకరిస్తాడు, బయటికి గెంటేస్తాడు. ఆ విందులో మనం కూర్చోలేం. కాబట్టి మనలో మనం పరీక్షించుకుందాం, మనలో మనం చక్కగా ఎగ్జామిన్ చేసుకుందాం. అటువంటి కృప ఈ వాక్యం వింటున్న మనందరికీ దేవుడు మనలో కార్యం జరిగించాలని మనస్ఫూర్తిగా దేవుని ప్రార్థిస్తూ, ఈ కొద్ది మాటలు దేవుడు తన వెనుకల్లో మన కొరకు దీవించును గాక. ఆమేన్. ఆమేన్.